శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. 29వ శ్లోకము. అనంతశ్చాస్మి నాగానాం వర్ణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమ్యథం యమతామహం. నేను నాగులలో అనంతుడను, జలదేవతలలో వరుణుడను, పితృదేవతలలో ఆర్యముడను, నియమించు వారిలో యముడను అయ్యున్నాను. వ్యాఖ్య. నాగానాం నాగులను సర్పములకు శిరస్సులనేకములు ఉండును, కానీ విషముండదు. సర్పములకు ఒకే శిరస్సుండును, కానీ విషముండును. నాగసర్పములకు ఇది ఏ భేదము. 30వ శ్లోకము. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. నేను అసురులలో ప్రహ్లాదుడను, లెక్కపెట్టువారిలో కాలమును, మృగములలో మృగరాజగు సింహమును, పక్షులలో గరుత్మంతుడును అయ్యున్నాను. వ్యాఖ్య. ప్రహ్లాదుడు అసురుడు, అసురకులములో జన్మించినవాడు అయినను పరమ భక్తాగ్రేసరుడు అగుటబట్టి సాక్షాత్ భగవంతుని పదవిని పొందగలిగను. ఇట శ్రీకృష్ణ పరమాత్మ ప్రహ్లాదుడను నేను అని చెప్పుట వలన భక్తి యొక్క పరాకాష్ఠ స్థితి యందు భక్తుడు భగవంతుడు ఒకటే అగునని పరమ సత్యము వెల్లడియగుచున్నది. వారి వారి పురుష ప్రయత్నముచే జీవుడు శివుడు కాగలడని స్పష్టమగుచున్నది. క్రూర స్వభావము గల అసురజాతి యందు పుట్టియు ప్రయత్నపూర్వకముగా ఆర్జింపబడిన తన యొక్క దైవీ సంపదచే మహోన్నత పరమార్థ స్థితిని చేపట్టి శాస్త్రాదులందు గణితుకెక్కిన వాడై భక్త శిరోమణి అయి తేజరిల్లుచు సాక్షాత్ భగవద్రూపుడై వెలసెను. కావున కులము కంటే గుణమే ప్రధానమని తేలుచున్నది. దీనిని బట్టి ఎట్టి నీచ కులమందు జన్మించినప్పటికీ తమ ప్రయత్నాతిశయముచే జనులు మహత్తర దైవస్థితిని బడయగలరని రుజువైనది. అసురుడే ముక్తి నొంద ఇక తక్కిన వారి మాట చెప్పనేలా. కావున జాతి మత కుల లింగ విచక్షణ లేక సర్వులను ఆధ్యాత్మిక సాధనలను నర్చి భగవత్పదము అలంకరించవచ్చును. కాలము తానే అని భగవానుడు సెలవించెను. కావున అది మహాపవిత్రమైనది. దానిని వ్యర్థము చేయక దుర్వినియోగపరచక నశ్వర ప్రాపంచిక వస్తు సంపాదన యందే గడిపివేయక శాశ్వత దైవ పదార్థాన్వేషణము నందు మాత్రమే వినియోగించవలెను. వైనతేయశ్చ పక్షిణాం. గరుత్మంతుడు ఒకానొక పక్షి, హనుమంతుడు ఒకానొక కోతి, గజేంద్రుడు మృగము అయినను వీరందరూ తమ తమ భక్త్యతిశయము చేతను నిరంతర దైవస్మరణ చేతను సాక్షాత్ భగవద్రూపులు కాగలిగిరి. ఇవ్విధముగా పశుపక్షాదులే ముక్తి నొందుచుండ ఇక మానవులేల ముక్తికై యత్నింపరాదు. కావున సోమరితనము వీడి పైన తెలిపిన మహనీయుల నుండి పాఠము నేర్చుకొని యత్నపూర్వకముగా దైవ సాక్షాత్కారము నొంది మానవులు తమ మానవత్వమును సార్థకము చేసుకొనవలయును. 31వ శ్లోకము. పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. నేను పవిత్రమునర్చు వారిలో లేక వేగవంతులలో వాయువును, ఆయుధమును ధరించిన వారిలో శ్రీరామచంద్రుడను, చేపలలో మొసలిని, నదులలో గంగానదిని అయ్యున్నాను. వ్యాఖ్య. ఈ శ్లోకమందు తెలుపబడిన రీతి గంగానది సాక్షాత్ భగవత్ స్వరూపమే. కావున అది మహాపవిత్రముగా పాపహారకముగా నెన్నుకొనబడియున్నది. కృష్ణుడు తాను రాముడే అని వచించుట వలన రామకృష్ణులిరువురును ఒకే భగవత్ స్వరూపమని స్పష్టమగుచున్నది. 32వ శ్లోకము. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతామహం. ఓ అర్జున, సృష్టుల యొక్క ఆది మధ్యాంతములు, ఉత్పత్తి స్థితి లయములు నేనే అయ్యున్నాను. మరియు విద్యలలో ఆధ్యాత్మ విద్యయు, వాదించు వారిలో
రాగద్వేషరహితముగా తత్వ నిశ్చయము కొరకు చేయబడు వాదమును నేనే అయి ఉన్నాను. వ్యాఖ్య: ఆధ్యాత్మ విద్యానాం. ప్రపంచంలో అనేక విద్యలున్నప్పటికీ ఆధ్యాత్మ విద్యయే తానని భగవానుడు చెప్పుట వలన ఆ విద్య యొక్క శ్రేష్టత్వము బాగుగా వెల్లడియగుచున్నది. ఏ విద్య వలన మనుజునకు దుఃఖరాహిత్యము, ఆనంద ప్రాప్తి కలుగునో, పరమశాంతి చేకూరునో అది ఏ అన్నిటికంటేనూ గొప్ప విద్య అగును. అట్టి శక్తి ఒక్క బ్రహ్మ విద్య, ఆధ్యాత్మ విద్యకు మాత్రమే కలదు. కనుకనే అట్టి లోకోత్తర విద్య తానని శ్రీకృష్ణమూర్తి పలికిరి. మనుజుడు ఏ విద్యను గ్రహించవలను అను ప్రశ్నకు ఇచ్చట చక్కటి సమాధానము సంగబడినది. ఆధ్యాత్మ విద్యను చేపట్టి జనన మరణ రూప సంసార బంధము నుండి విముక్తునందుడు అని పరమాత్మ కరుణతో బోధించుచున్నారు. లౌకిక విద్య ఏది ఏ రానివాడైనను, అక్షరమగు పరమాత్మను గూర్చిన విద్య కలవాడైనను నిరక్షర కుక్షియే అగును. నిరక్షరస్యాపితు యస్య కుక్షౌ బ్రహ్మైవ చాభాతి స ఏవ సాక్షరః. సర్వాక్షరస్యాపితు యస్య చిత్తే బ్రహ్మైవ నాభాతి స వై నిరక్షరః. వాదః ప్రవదతాం. వాదము, జల్పము, వితండము అని వాదము 3 విధములు. రాగద్వేషములు లేక కేవలం తత్వమును తెలుసుకొను అభిలాషతో చేయబడు ప్రశ్నోత్తరాదులు వాదమనబడును. 2. పరమతములను ఖండించి తన మతమును స్థాపించుకొని ఇతరులను జయించు నిమిత్తము చేయబడు ప్రసంగము జల్పమనబడును. కేవలము పరమతమును దూషించు ఉద్దేశముతో చేయబడినది వితండమనబడును. వీనిలో వాదమును తానని భగవానుడు చెప్పుట వలన తత్వ నిశ్చయము కొరకై చేయబడు రాగద్వేషరహితమగు విచారణయే ఉత్తమమని స్పష్టమగుచున్నది. కావున విఘ్నులు అద్దానిని ఆశ్రయించవలను. 33వ శ్లోకము. అక్షరాణమకారోస్మి ద్వంద్వః సమాసికస్య చ అహమేవాక్షయః కాలో దాతాహం విశ్వతోముఖః. నేను అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును అయ్యున్నాను. మరియు నాశము లేని కాలమును, కాలమునకు కాలమైనట్టి పరమేశ్వరుడను, సర్వత్ర ముఖములు కల కర్మఫల ప్రదాతయును లేక విరాట్ స్వరూపుడగు బ్రహ్మదేవుడును నేనే అయ్యున్నాను. వ్యాఖ్య: విశ్వతోముఖః భగవంతుని సర్వతోముఖుడని వర్ణించుటచే వారి అస్తిత్వము, చూపు, దృష్టి సర్వత్ర వెలియుచున్నదని భావము. ఈ రహస్యమెనింగినచో ఇక ఎవ్వరు ఏ పాపం మనసులో కూడా చేయజాలరు. 34వ శ్లోకము. మృత్యుః సర్వహరశ్చాహమహుద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. సమస్తమును సంహరించునట్టి మృత్యువును, ఇక ముందు ఉత్పత్తి కాగల సమస్తము యొక్క పుట్టుకయు నేనే అయ్యున్నాను. మరియు స్త్రీలలో కల కీర్తి, సంపద, వాక్కు, స్మృతి, జ్ఞానము, ధారణాశక్తి గల బుద్ధి, ధైర్యము, ఓర్పు అను ఈ 7 గుణములను నేనే అయ్యున్నాను. వ్యాఖ్య: స్త్రీలలో కల పై 7 సద్గుణములు తానే అని భగవానుడు సెలవిచ్చియున్నారు. ఈ 7 గుణములు పురుషులందు కానవచ్చినను పురుషులతో పాటు స్త్రీలను కూడా సముద్ధరింపదలిచిన వాడై భగవానుడు ఈ ప్రకారముగా తెలియచేసిరి. స్త్రీలోకముపై భగవానునకు ఎంతటి కరుణయో ఈ వాక్యముచే వెల్లడియగుచున్నది. దీనిని బట్టి స్త్రీలు అబలలు, శక్తిహీనులు కారనియు వారును పురుషుల వలె మేధాశక్తి, ధైర్యము, విద్య మొదలైనవి సంపాదించవచ్చుననియు స్పష్టపరిచినట్లయినది. ప్రయత్నము చేతనే, అభ్యాసము చేతనే, శ్రద్ధ వలననే ఎవరైనను అట్టి సుగుణములను సంపాదించుకొనవచ్చును. ధైర్యము, మేధాశక్తి, సహనము మొదలగు సద్గుణములు తానే అని భగవానుడు తెలిపినందువలన వానిని సర్వులను అభ్యాసము చే పొంది తమ హృదయములను భగవన్నిలయములుగా నెనర్చుకొనవలయును. ఎచట అట్టి సుగుణములుండునో అచట సాక్షాత్ భగవానుడు కాపురముండును. ఈ శ్లోకము యొక్క 2వ పాదమునకు మరి ఒక అర్థమును చెప్పవచ్చును.
స్వయంభూ మనువు యొక్క కుమార్తెయగు ప్రసూతి దక్ష ప్రజాపతిని వివాహమాడగా వారిరువురికి 24 కుమార్తెలు కలిగిరి. వారిలో కీర్తీదేవి, మేధాదేవి, ధృతీదేవి, స్మృతీదేవి, క్షమాదేవి కలరు. శ్రీదేవి భృగువు యొక్క కుమార్తె. వాగ్దేవి బ్రహ్మదేవుని వలన కలిగినది. ఈ 7 ఆయా సద్గుణములకు అధిష్టాన దేవతలు. కావున స్త్రీలలో ముఖ్యులైనట్టి కీర్తిదేవిని, ఐశ్వర్యదేవిని, వాగ్దేవిని, స్మృతిదేవిని, మేధాదేవిని, ధైర్యదేవిని, క్షమాదేవిని నేనే అయ్యున్నాను అని చెప్పినను ఆ సద్గుణములు భగవత్ స్వరూపములనియు వానిని జీవులు తప్పక అవలంబింపవలయుననియు తెలుపు విషయము మాత్రము సుస్పష్టము. ఈ శ్లోకము ద్వారా ముఖ్యముగా స్త్రీలకు ధర్మ మార్గావలంబనమునందు పరమార్థ పథ గమనమునందు విశేష ప్రోత్సాహము లభించుచున్నది. ఇక వారు తమ విద్యా విషయమున గాని ధీశక్తి విషయమున గాని నిరుత్సాహపడవలసిన పని లేదు, వెనుకంజ వేయవలసిన పని లేదు. పురుషులతో పాటు వారును ఆ సుగుణ రాశినంతనూ తమ ప్రయత్నాతిశయముచే సాధించుకొనవచ్చును. ఏలయనిన అవి కలచోటే భగవన్ నిలయము.